ఎస్తేరు. ఎస్తేరు గ్రంథం పారసీక చక్రవర్తి శీతాకాలపు రాజప్రాసాదంలో ఎస్తేరు అనే యూదు కథానాయకురాలి చుట్టూ పరిభ్రమించిన కథనాల సమాహారం. అసామాన్యమైన ధైర్య సాహసాలను, అచంచలమైన దైవభక్తిని ప్రదర్శించిన ఎస్తేరు తన జాతిని శత్రు సంహారం నుండి కాపాడింది. యూదుల పండుగ పూరీము నేపథ్యాన్ని, అర్థాన్ని ఈ గ్రంథం విశదీకరిస్తోంది. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను, గనులును, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరచెను. ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి, గనులకేమి, జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో, చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్లు పరిచిన నేలమీద వెండి, బంగారు మయమైన జలతారుగల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్లుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను. రాణి అయిన వష్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగానున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును, అధిపతులకును రాణి అయిన వష్తి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిగ్తా, అర్భోనా, బిగ్తా, అబక్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. అతని కోపము రగులుకొనెను. విధిని, రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి, రాణి అయిన వష్టి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుతూ, రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షణ, షతారు, అద్మాత, తర్షీషు, మెరెస్సు, మర్సెనా, మెమూకాను అనువారు. మెముకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వష్టి రాజైన అహష్వేరోజు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకున్నట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున
నియమింపవలెను, మరియు వష్టి కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించినెడల ఘనురాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన ఇంటి వారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. రెండవ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలనందరినీ సమకూర్చి శూషను కోట అంతఃపురమునకు చేర్చి, స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్టికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడు పిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి, ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఏలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకుంటకై అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెలుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షేష్కజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయులు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారికందరికీ ఆమెయందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున
టెబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని వద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలము చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషు అను ద్వార పాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. మూడవ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయునుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలైనగా అతడు, నేను యూదులను గనుక ఈ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుంట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడియందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినమునకును నెల నెలకును ఆదారు అను 12వ నెల వరకు వేయుచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతం చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాతా కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాత గాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాత గాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత
త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. 4వ అధ్యాయము. జరిగినదంతయూ తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్లి మహాశోకంతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకునినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ నున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖంలోనూ ఏడ్పులోనూ రోదనంలోనూ మునిగినవారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. ఎస్తేరు యొక్క పని కత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనెపట్టును తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకునుటకై అతని వద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనుపెట్టి ఇనుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞనిచ్చెను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకుగాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతయనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపం చేయుటకై అతని వద్దకు పోవాలనని చెప్పుమనియు దానిని అతనికిచ్చాను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన ఉంగరపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానంలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. 5వ అధ్యాయము. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొనియుండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినేడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి
ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను: రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే, రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు ననెను. ఆ దినమున హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్లి రాజు గుమ్మమునందుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవనిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. అయితే యూదునైన మొర్దెకై రాజు గుమ్మున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల యొక్క ఉరి కొయ్యి చేయించుము. దానిమీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. 6వ అధ్యాయము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును సంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడెనా అని అడుగగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు, ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతన్ని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు ఘనపరచనపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతని నడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించును అని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను: రాజు ఘనపరచనపేక్షించువానికి చేయతగినదేమనగా, రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకును రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా, ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్లిపోయాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలుపుగా,
అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరునద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకనుగ్రహించెదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయపొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగానుందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరుచుకున్నవాడెవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగగా ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించిరని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్య మీద హామాను బడియునుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతం చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు, ఏలినవాడా, చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. 8వ అధ్యాయము. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకునిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనము చేయవలనని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవి చేయగా రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకు ఈడ్చియున్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి. సీవాను అను 3వ నెలలో
23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశము మొదలుకుని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టియు దాని దాని భాషను బట్టియు తాకీదులు వ్రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బేజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారిచేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులనందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దాని అందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికీ పంపించవలెననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను. రాజు నగరు పనికి పెంచబడిన బేజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనినవాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. 9వ అధ్యాయము. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతం చేయుటకు కూడుకునేది. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి సంస్థానములంటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. షూషను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమ్మేదాత కుమారుడై యూదులకు శత్రువగు అమాను యొక్క 10 మంది పర్షం దాత దల్పోను అస్పాత పోరాత అదల్య అరిదాత పర్మష్ట అరిస్తై అరిదై వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషను కోటయందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను ఒత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. షూషనునందున్న యూదులు ఆదారు మాంసమున 14వ దినమందు కూడుకొని షూషనునందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు.
రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకుంటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషనునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమునందును 14వ దినమందును ఊడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా నుండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచూ వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులకందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని పోరు అనగా చీటి వేయించి ఉండగా, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చునట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు ఈ సంగతిని బట్టియు తాము చూచిన దానినంతటిని బట్టియు తమ మీదికి వచ్చిన దానిని బట్టియు యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలిసికొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరుచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదునైన మొర్దెకయ్యును ఖండితముగా రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకయ్యును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకుని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థములగునట్టియు మాటలు గల పత్రికలు పంపెను. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో రాయబడెను. 10వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.